ధీరజ్ అయితే టాబ్లెట్స్ వేసుకోవడానికి అమ్మ వాటర్ అనేది అడుగుతూ ఉంటాడు. అక్కడే ప్రేమ ఉండి ఏం పట్టనట్లుగా చూస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే అమ్మ వదిన ఎవరైనా వాటర్ తెస్తండి, టాబ్లెట్స్ వేసుకోవాలి అనేది అంటూ ఉంటాడు. ఇక ప్రేమ అక్కడే ఉంటుంది. ఇక ధీరజ్ తనకి ఏమీ హెల్ప్ చేయొద్దని అనడంతో ప్రేమ అయితే ఏం పట్టించుకోకుండా అక్కడే కూర్చుని ఉంటుంది. ఇక ప్రేమకైతే ధీరజ్కి అయితే నీళ్ళు ఇవ్వడానికి అటుగా వస్తూ ఉంటుంది వేదవతి. మీరెందుకు వాటర్ ఇస్తున్నారు అని అంటే, నా కొడుక్కి నీళ్ళు కూడా ఇవ్వనివ్వా అని అంటూ ఉంటుంది వేదవతి నర్మదాతో. నర్మద ఏడ్చి మీరెందుకు, తన భార్య ఇస్తుందిలేండి అనేది అంటూ ఉంటుంది. నిజంగా ఇస్తుందంటావా అని అంటే, అలా ఇస్తేనే కదా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది అని అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక ధీరజ్ అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు వాటర్ వాటర్ అని. ఇక ఎవరూ లేరు గల అని చెప్పి ప్రేమ అయితే వెళ్తూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే వదిన నువ్వైనా వాటర్ తెస్తా అని అయితే గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. ఇక ప్రేమ ఏం చేయలేక లెగిసి వాటర్కి అయితే వస్తూ ఉంటుంది. వస్తుంది వస్తుంది వాటర్కి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది వేదవతి. ఇక్కడేం చేస్తున్నారు, పదండి లోపలికి అని అయితే వేదవతిని అయితే నర్మదా తీసుకుని వెళ్తుంది. ఇక ప్రేమ అయితే టేబుల్ దగ్గరికి వెళ్ళి వాటర్ తెస్తూ ఉంటుంది. అలా గ్లాస్లో వాటర్ పోసి ధీరజ్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్తూ ఉంటుంది. అలా ధీరజ్ దగ్గరికి వెళ్తున్న ప్రేమని చూసి వేదవతి నమ్దా వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక నవ్వుకుంటూ ఉంటారు. ధీరజ్ దగ్గరికి అయితే వాటర్ ఇస్తూ ఉంటుంది ప్రేమ. అది చూసి నేను వాటర్ తెమ్మని చెప్పానా, నువ్వెందుకు తెచ్చావని అంటే, ట్యాబ్లెట్స్ వేసుకోవడానికే కదా, ఎవరు తెస్తే ఏంటి తీసుకో అనేది అంటూ ఉంటాడు. నేను తాగను అని అనేస్తూ ఉంటాడు ధీరజ్. నీ సంగతి తెలుసు కూడా తెచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు అని గ్లాస్ అక్కడ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే వాటర్ వాటర్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అమ్మ వాటర్ తే అనేది గట్టిగా అరిచేసరికి ఏం చేయాలో తెలియక బయటకైతే వస్తూ ఉంటాడు. అలా బయటకు వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న టేబుల్ని తన్నేసి పడిపోబోతూ ఉంటాడు. అలా పడిపోబోతున్న ధీరజ్ని అయితే ప్రేమ పట్టుకుంటూ ఉంటుంది. అలా పట్టుకోగానే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకుని నర్మదా వేదవతి అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక ప్రేమ అయితే ధీరజ్ని పట్టుకుంటూ ఉంటుంది. అలా పట్టుకుంటూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక ధీరజ్ అయితే ఒకసారిగా లేచి చేయి వదులు అనేది అంటూ ఉంటాడు. ఇక ప్రేమ వదిలేసరికి మళ్ళీ పడబోతూ ఉంటాడు. అలా పడబోగానే మళ్ళీ పట్టుకుంటూ ఉంటుంది ప్రేమ. అలా పట్టుకొని మళ్ళీ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక ధీరజ్ అయితే ప్రేమ చెయ్యి వదిలించినా సరే ప్రేమ గట్టిగా నోరు మూసుకొని పద అనేది అంటూ ఉంటుంది. అలా పద అని చెప్పి వేరే దగ్గరికి అయితే అక్కడ ఉన్న ఉయ్యాల్లో అయితే కూర్చోబెడుతూ ఉంటుంది ప్రేమ. అలా కూర్చోబెట్టి దగ్గరుండి అయితే టాబ్లెట్స్ అవి అయితే మింగిస్తూ ఉంటుంది. షాక్ అవుతూ ఉంటాడు ధీరజ్ ప్రేమ చేసిన పనికి.